చల్లగా చిల్లైదామని చాలా మంది బీర్లు తాగుతుంటారు. ఆనందం వచ్చినా, దుఃఖం వచ్చినా, దోస్తులు కలిసినా, దావత్ ఇచ్చినా ఏమైనా కూడా బీర్ తాగుడు కామన్ అయిపోయింది. గట్లనే బీర్ తాగుదామని ఓగాడ ముగ్గురు దోస్తులు వైన్స్‌లకు పోయిర్రు. ఆ టెన్క ఆ బీరుని చూసి బిత్తర పోయిండ్రట. ఎందుకన్నది మీరే చూడుర్రి. ఓర్ని తాగేదే ఇంత నిమ్మలమయ్యేందుకు అసలు బీర్ తాగబోతే బిల్కుల్ మనశాంతి లేకుండా అయిందిగా వీళ్ళకు. యాదాద్రి భువనగిరి జిల్లా నారాయణపురం కాడున్న శ్రీ సారలమయసమ్మ వైన్స్ లా బీర్లు కొనుక్కొని తాగుదామని పారాబాయ్ అని పోయిరు ముగ్గురు దోస్తులు. ఇక బీర్లు కొన్నాక అందులో ఒక బీర్ల సిగరెట్లు కనిపించే వరకల్లా బీర్ పోయిరట. ఇదేందన్నా బీర్ సీసాల సిగరెట్లు అని అడిగితే మామూలు ఏం చేయమంటారు అని ఉల్టా ఆళ్లే ఫైరయ్యారట. గింత అన్యాయం ఉంటదా? రాష్ట్రానికి పన్నులు కడుతున్న మా తాగేటోళ్ళ పానాలకే రక్షణ లేకుంటే ఈ సర్కార్లు ఎట్లా నడుస్తాయి? మేము మంచి కూడా తాగుతున్నాయి కదా సర్కారుకు ఆమ్దాన్ వస్తుంది. అసలు మా ఆరోగ్యాలంటే లెక్కలేదా? సిగరెట్లు వచ్చేటందుకు సిగరెట్ డబ్బానా బీడి సీసాల సిగరెట్లు ఏంది అని బాగా గరమయ్యారు. అయినా వైన్స్ వాళ్ళు అయితే కలపరు. ఇక ఏం చేసినా ఫ్యాక్టరీలో తయారయ్యే కానే అయి ఉంటది. లేదంటే వైన్స్ లో ఎవడన్నా చీత్వగాళ్ళన్నా కలపాలి. పాపం తాగపోయినా కూడా పాన విధార్థం కూడా లేకుండా అయిందిగా బ్రదర్స్ కు. చూడండి సిగరెట్ ముక్కలు. ఇది వచ్చేసి వైన్స్ నారాయణలో జరుగుతుంది. ఇలాంటి అంటే సిగరెట్ ముక్కలు ఉన్న ఆ బీర్లు ఇవ్వడం వల్ల ఎంతో మంది పేద ప్రజల ప్రాణాలతో వీళ్ళు చెలగాట మారుతున్నారు. వీళ్ళు దీని తక్షణమే ఆబ్కారీ వ్యవస్థ దీని మీద స్పందించి దీన్ని తక్షణమే బ్లాక్ చేసి దీన్ని మూసేయాలా. తక్షణమే బ్లాక్ చేసి దీన్ని మూసేయాలా. ఇది ఇలాంటి ఇలాంటి వైన్స్ లను తక్షణమే మూసేయాలా. ఎందుకంటే ప్రజల ప్రాణాలతో ఆడుకుంటున్నారు. ఆబ్కారీ వ్యవస్థ స్పందించాలా. ఆబ్కారీ వ్యవస్థ స్పందించాలా.